బ్రేకింగ్ చూస్తున్న మంచిర్యాల ఆర్టీసీ డిపోలో టీఎంసీ మిషన్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉదయం నుంచి బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు రాకపోవడంతో హైదరాబాద్, ఆదిలాబాద్, గోదావరికని, కరీంనగర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ లేక సమస్య పరిష్కారం కాకపోవడంతో డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. కొన్ని జనరల్ టికెటింగ్ ద్వారా నడిచే సర్వీసులను మాత్రమే పునరుద్ధరించారు. టీఎంసీ మిషన్ల ద్వారా ఆపరేట్ అవుతున్న బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లోనే వేచి చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మెషిన్స్ లో ప్రాబ్లం వల్ల బస్సు సర్వీసులు కొనసాగనట్టుగా తెలుస్తుంది. అధికారులు ఇప్పటికైనా ఎవరైనా వచ్చారా? ప్రయాణికుల అవస్థలు ఎలా ఉన్నాయి? దీనిపై అధికారులు ఎవరైనా అసలు స్పందించారా? ప్రస్తుతం మంచిర్యాల డిపోలో వచ్చి బస్సులు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నాయని చెప్పవచ్చు. ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులో టీఎంసీ మిషన్లు ఉపయోగించి టికెట్ తీస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చినటువంటి మిగతా సూపర్ లగ్జరీ బస్సులకు కూడా అలాంటి పద్ధతే ఉంది. దీంతో ఒక్కసారిగా అవి పనిచేయకపోవడంతో ఇదంతా ఇబ్బంది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకోసమే మాన్యువల్ టికెట్ సిస్టమ్ ఉన్న బస్సులన్నీ మొదట పంపిస్తున్నారు. దాదాపుగా అన్నిట్లోనూ అదే టీఎంసీ ఉండడం వల్ల ఈ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీంతో మాన్యువల్ సిస్టమ్ ని ఇచ్చి మళ్ళీ డిపో నుంచి బస్సులు అనేది పంపించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో తీవ్ర ఆలస్యం అయితే జరుగుతోంది. దాదాపు 3-4 గంటలుగా బస్సులు ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో కొన్ని ఇబ్బందులు అయితే పడ్డారు. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండాకాలం కావడంతో తీవ్రమైన ఎండలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆలస్యంగా బస్సులు రావడం, మరోవైపు అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ గోపాలకృష్ణ.